హరీష్ రావు గొల్లపల్లి పర్యటనకు సంబంధించిన అంశం ఒకసారి చూస్తే కషాయాన్ని పక్కకు పెట్టుకొని శాంతి కోసం పోరాటం చేస్తున్నట్టుంది. సో ఎంతో మంది రైతులని, ఎన్నో కుటుంబాలని మల్లన సాగర్లో, రంగనాయక సాగర్లో, అన్నపుర రిజర్వాయర్లో, కొండపోచం రిజర్వాయర్లో ముంచినటువంటి నయ వంచకుడు హరీష్ రావును పక్కకు పెట్టుకొని మాకు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పేసి అక్కడ రైతులు పోరాటం చేయడం అయితే కొంత వెరైటీగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు న్యాయమైన నష్టపరిహారం కోసం ప్రభుత్వం కోసం పోరాటం చేయాలి, తప్పులేదు. లేదా ఇంకా అక్కడ కలిసి వచ్చే ప్రజా సంఘాలతోటి పోరాటం చేయాలని తప్పులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడంలో తప్పు లేదు. కానీ ఎంతో మంది వేల కుటుంబాలను నట్టేయడం ఉంచి నయవంచన చేసి నమ్మించి మోసం చేసినటువంటి హరీష్ రావు ఈ పోరాటంలో భాగం కావడమే కొంత హాస్యాస్పదంగా ఉంది. ఇగో హరీష్ రావు వనపర్తిలో హరీష్ రావు సభకు అయితే హైకోర్టు అనుమతి ఇచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలపడానికి పోతున్నాడు ఆయన. ఇవాళ సంఘీభావం తెలపడానికి పోతున్నావు నువ్వు, దాని ఏమంటారు చూడు, సామెత సంపినోడే సంతాప సభ పెట్టినట్టు అని రాజకీయాల్లో బాగా వాడుతుంటారు. వందల మంది వేల మందిని ముంచి ఇదివరకు నువ్వే న్యాయం చేయలేదు. నీ సొంత సిద్దిపేట నియోజకవర్గంలో కాలువలు పోయిన రైతులకు న్యాయం చేయలేదు. నీ మామ నియోజకవర్గం గజ్వేల్లో భూనిర్వాసితులు 6.5 కాలనీలు అట్లే ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇక మళ్ళీ వీడియోలు చూపిస్తే గుండాకి చేస్తావు. చాలాసార్లు చూపెట్టిన ఆయన పొట్టు జనాలు తిట్టే వీడియోలు మీకు చూపెట్టే కదా. అక్కడ భూనిర్వాసితులు ఎట్లా తిడతారు, పోతే ఉరికిచ్చి కొడుతురు, చెప్పులు విసిరేస్తారు. మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రచారానికి పోనీయాలి. అంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా హరీష్ రావు వరకు పోలేడికి. ముంపు గ్రామాల్లో అడుగుపెట్టే దమ్ము ధైర్యమే హరీష్ రావుకి లేదు. సీరియస్లీ చెప్తున్నాను నేను. మీరు ఎవరైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి రికార్డు చెక్ చేసుకొని ముంపు గ్రామాల్లో హరీష్ రావు అడుగు పెడుతున్నాను. 6.5 కాలేజీలో గజ్వేల్ల మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ మామ కేసీఆర్ సొంత నియోజకవర్గంలో హరీష్ రావుకు తిరిగే దమ్ము అంత స్తోమత ఆ ముఖం లేకుండా అయింది. ఇక రాజ్యాలన్నీ వెళ్తా ఉన్నాడు. ఆడ వెలుగుమట్ల కాడ కాదు, కింద మీద పడ్డారు. ఏమైంది వెలుగుమట్ల రైతుల బాధితులు ఎంబడ కేటీఆర్ నువ్వు అయిపోయిందా? ఆ దుకాణం వచ్చింది, ఓ దుకాణం అయిపోయినా ఓ దుకాణం ట్రెండింగ్. మా యూట్యూబ్ జర్నలిస్టులు ఎట్లయితే ట్రెండింగ్ వార్తల కోసం ఎంబడబడతారో మీరు అంతే ట్రెండింగ్ టాపిక్లే. లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అంటే దాని మీద ఏమంటారు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తుంటే మీకు తెలియదు. ఏంది గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు హరీష్ రావు వనపర్తికి వెళ్ళాలని వాళ్ళ సమస్యల మీద పోరాడతాడు. వనపర్తి రైతన్నలకు, రైతు సోదరులకి అందరికీ చెప్తున్నా, మీరు హరీష్ రావు నమ్మకూరి. రేపు ఇక ఇది అయిపోవాలి, జర హైలైట్ అయింది అనుకో, మీకు జరిగే ముచ్చట చెప్తున్నారు. గొల్లపల్లిలా హరీష్ రావు సభలో లేకపోతే అక్కడ ఉన్న ఆ మీటింగ్ ఏదైనా హైలైట్ అయితే, వైరల్ అయితే ఎమ్మడే కేటీఆర్ ఉరుకుతాడు రేపు వెళ్ళాడు. అయ్యో మా బావ క్రెడిట్ పోట్టుకుపోవట్టండి. మళ్ళీ వాళ్ళ ఆధిపత్య పోరు, వాళ్ళందరూ వాళ్ళు యూట్యూబ్లో ఏదో యూట్యూబ్ స్టార్స్ కావాలని చెప్పేసి ఆ తాపత్రయం తప్పితే ఆడ కొత్తదనం ఏముండదు. మిమ్మల్ని నిండా ముస్తారు. ప్రభుత్వంతో సామరస్యంగా పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాంలు పెట్టుకోరి, కలెక్టర్ తోటి మాట్లాడరు, వీలైతే ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోరి, మేము మాట్లాడతామని చెప్పురి. గత ముఖ్యమంత్రి మా మల్లన్న సాగర్లా ఎంత మొత్తుకున్నా ముఖ్యమంత్రి ముఖం కనమనేయాలి మాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి నాకు తెలిసి చాలా మంది కలుస్తున్నట్టు, వీలైతే కలిసే ప్రయత్నం చేయరు, గట్టిగా ప్రయత్నం చేసి దొరుకుతాడు. మీ సమస్యలు ఏందో చెప్పుకోరి, న్యాయంగా రావాల్సినటువంటి నష్టపరిహారం తీసుకోరు. వీళ్ళతో పెట్టుకుంటే మాత్రం మీరు నట్టడం మునిగిపోతారు. హరీష్ రావు సంగతి ఏమో గట్లుంది.